హలో మామ, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నా. సో ఇవాళ మేము మూవీకి వెళ్దామని ఫిక్స్ అయినాం. మూవీ నేమ్ వచ్చేసి ఇరుముడి. సో 2 months నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. ఎందుకంటే సాంగ్స్ తెలుసు కదా, అయ్యప్ప సాంగ్స్. సాంగ్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను ఈ 2 months నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో నేను ఫ్రైడే సాటర్డే టికెట్స్ కోసం ట్రై చేస్తాను. అసలు టికెట్స్ దొరకట్లేదు, ఎందుకు అర్థం కాలేదు. క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది సింగిల్ స్క్రీన్స్కి. సో నేను సింగిల్ స్క్రీన్స్లో వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మల్టీప్లెక్స్ వేస్ట్ మామ. సో అది. సో నేను మొత్తం క్లియర్ కట్గా ఈ వీడియోలో మొత్తం క్లియర్ కట్ రివ్యూ చెప్తాను. అందరూ లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో క్రేజీ ఉండబోతుంది. మల్లెపూల సాంగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు అనుకుంటున్నాను అయితే. సో అందుకే సింగిల్ స్క్రీన్ చూస్ చేసిన. మీరు ఎప్పుడు వెళ్ళినా ఇట్లాంటి మూవీస్ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి, మల్టీప్లెక్స్ వేస్ట్, పనికిరావు. సో చలో. సో నాకు తెలిసినంత వరకు రవితేజకి విక్రమార్కుడు తప్ప ఇంకా వేరే మూవీ అంత చెప్పుకునే దగ్గర మూవీ లేదు. సో మార్క్ మై వర్డ్స్ మామ, నాకు తెలిసి అయితే ఈ మూవీ ఉండబోతుంది అనుకుంటున్నాను అయితే. సినిమా చూడ ముందుకే ఎందుకు అట్లా చెప్తున్నా అంటే, సో అలా 2 సాంగ్స్ ఉన్నాయి. మీకు తెలుసా 2 సాంగ్స్ నేను రివీల్ చేయదలుచుకుంటే. సో ఆ సాంగ్స్ తోటి కొట్టేసింది మామ, చెప్తున్నా కదా. మొత్తం థియేటర్స్ మొత్తం ఫెస్టివల్ వైబే నేను చూసినంత వరకు. సో నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి నాకు ఎట్లా అనిపించిందో మీ అందరికీ క్లియర్గా చెప్తాను. సో నేనైతే చెప్తున్నా, రవితేజ మాత్రం ఈ మూవీ హై క్లాస్, అంటే ఫస్ట్ మొత్తం హిట్. ఆయన కెరియర్లో ఇదే బెస్ట్ హిట్. ఫస్ట్ రోజే వచ్చేసినాయి అట్లా కలెక్షన్స్ అంతా. సో అది. సో నేను కూడా మొత్తం క్లియర్ కట్గా చూసి మీకు క్లియర్ కట్గా చెప్తాను, ఓకేనా. మా ఇప్పుడే వచ్చేసినాం మామ, బిఆర్టెక్ 70mm స్క్రీన్. సో ఇందులో బాగుంటుంది సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. మా ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగున్నది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉన్నది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. అంటే స్టోరీ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, సెంటిమెంట్స్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ అయ్యప్ప సాంగ్ అయితే ఫస్ట్ హాఫ్లోనే ఉంది మామ. సెకండ్ హాఫ్లో ఉంటుంది మామ. మల్లెపూల పల్లకి అద్దిరిపోద్ది అనుకుంటున్నా థియేటర్ ఎక్స్పీరియన్స్. మీకు ఒక చిన్న క్లిప్ పెడతా చూడండి. సెకండ్ హాఫ్లో ఉంటుంది మోస్ట్లీ. సో స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగున్నది. నార్మల్గా అనిపిస్తుంది కానీ సెంటిమెంట్ మాత్రం హైలైట్గా పండించిండు డైరెక్టర్ మాత్రం. చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నది. డైలాగ్ కూడా కరెక్ట్గా డెలివరీ చేసిండు. రవితేజకి బెస్ట్ మూవీ పడింది. సో ఇంకా ఇదే టాప్ కలెక్షన్ అయిన కెరియర్లో నాకు తెలిసినంత వరకు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా చూసి మీకు మొత్తం క్లియర్ కట్గా చెప్తా, ఓకేనా. మా ఇప్పుడే మూవీ అయిపోయింది. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నది. సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది అసలు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. స్టోరీ అయితే మస్తు అంటే మస్తు ఉంది. స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ మొత్తం అంటే మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ మామ. చాలా బాగున్నది. అంటే ఎట్లా అయ్యప్ప మాల వేసిండు, అయ్యప్ప మాల ఎందుకు తీసిండు, ఈ మధ్యలో సంఘటనలు చాలా బాగా చూపించాడు డైరెక్టర్ మాత్రం. సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నది. మల్లెపూల పల్లకి సాంగ్ వేరే లెవెల్ ఉంది. వైబ్ మాత్రము నిజంగా చెప్తున్నా, చాలా మంది సాంగ్స్ కోసమే వచ్చిళ్ళు థియేటర్కి. రవితేజకి మాత్రం ఇది బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశాడు మామ. చాలా అంటే చాలా బాగున్నది. మీరు మాత్రం పక్కా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. అసలు ఇది ఓటీటీ ఇట్లాంటివి పట్టించుకోకండి. మంచిగా థియేటర్కి వెళ్ళి ఆ వైబ్ ఎంజాయ్ చేయండి, ఆ సాంగ్స్ ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటే చాలా బాగున్నది మూవీ. సో అదన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది మా మూవీ అయితే. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. హీరోయిన్ అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నది. రవితేజ యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉన్నది. సో చాలా బాగున్నది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి. సరేనా మామ, see you in next vlog.